ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమమని నమ్ముతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేద్దాం. ఉదయకాలమంతా దేవుడు తన రెక్కల చోటున భద్రపరిచి తన కృపలో కాచి దాచి కాపాడినందుకు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయుటకు సిద్ధపడదాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి మంచి నిద్రను అనుగ్రహించులాగున ఈ రాత్రంతా ఆయన కృపలో భద్రపరచులాగున ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువా. ఉదయకాలం అంతా తండ్రి ప్రభు యేసయ్య మమ్మల్ని క్షేమముగా భద్రంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన ఉదయకాలం అంతా ప్రభువా నీ కృప చూపించావు తండ్రి. మేము చేసేటువంటి ప్రతి పనిలో ప్రభువా జ్ఞానమిచ్చావు, వివేకమునిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. మా ప్రయాణాల్లో భద్రతనిచ్చావు, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి విషయంలో మాకు తోడుండి నడిపించవయ్యా, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రయాణాల్లో నీ కాపుదలనిచ్చావయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు దేవా తండ్రి ఏ విషయములైతే దేవా తండ్రి ప్రభువా ఓడిపోయామో, ఏ విషయములైతే దేవా తండ్రి చేయవలసినటువంటి పనిని చేయలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగో తండ్రి రేపటి దినాన చేయటానికి నీ కృప చూపించండి ప్రభువా తండ్రి. ఈరోజు దేవా తండ్రి ప్రభువా నీ సహనాన్ని నీ ప్రేమని చూపించే విషయంలో గనక దేవా తండ్రి ప్రభువా మేము తప్పిపోయినట్లయితే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాము ప్రభువా. ఉదయకాల సమయం అంతా ప్రభువా మేము చేసిన ప్రతి పొరపాట్లను ప్రతి తప్పులను దయతో క్షమించండి అయ్యా. అటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. కృపమయుడా నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి పరిశుద్ధుడా మేము ఏ విషయంలో అయితే దేవా తండ్రి తప్పిపోయామో దేవా ఆ విషయంలో మరలా మేము తప్పిపోకుండా ఉండడానికి నీ కృప చూపించమని అడుగుతావు నన్ను. దేవాని స్తోత్రములు ఏ పనులు చేయలేకపోయామో ప్రభువా దేవా తండ్రి ప్రవేశ అటువంటి మళ్ళీ దేవా తండ్రి ప్రభు చేయటానికి నీ కృప చూపించండి ప్రభు. ఆగిపోయిన పనులను దేవ ప్రారంభించడానికి నీ కృప చూపించమని అడుగుతావు నన్ను. దేవాని స్తోత్రములు తండ్రి. ఉదయకాలం అంతా నీ రెక్కల చోటును భద్రపరిచావు, నీకు వందనాలు. క్షేమమైన ప్రయాణాలు ఇచ్చావు, మా పనుల్లో ప్రతి విషయంలో దేవాని భద్రతనిచ్చావు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీవు సహాయం చేసావు, నీకు వందనాలు ప్రభువ. దేవాతండి రాత్రంతా దేవాతండి ప్రభు మంచి దేవాతండి నిద్రను మాకు అనుగ్రహించి దేవాతండి ఎటువంటి ఆపద దేవాతండి ప్రభు రాకుండా దేవాతండి ఎటువంటి తొట్టుపాటు రాకుండా మీరే సహాయం చేయండి, ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరే సహాయం చేయండి. రాత్రంతా కూడా దేవా ఇశ్రాయేలు ప్రజలను మేఘ స్తంభము వలె దేవాతండి ప్రభు తోడుకెళ్ళిన రీతిగా తండ్రి ఈ రాత్రంతా నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని అడుగుతామన్నాం. నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తామని మీ రాత్రంతా నీ కృపలు భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు కృప తోడై ఉండును గాక, ఆమేన్.